ముఖ్యంగా మీరు ఈ క్లాప్స్ మీడియా యొక్క ఛానల్ మీరు అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అప్డేట్గా వస్తాయి. ఇక క్లాప్స్ మీడియా విధంగా చెప్పాలంటే సాంప్రదాయ కళలు, జానపద కళలు, మన ప్రాచీన కళలు ఏవైతే ఉన్నాయో అంతరించిపోతున్నటువంటి ఆ కళలు మరుగుపడకుండా ప్రజలందరికీ అప్డేట్ ఇస్తూ నిరంతరం కళాకారుల పక్షాన భాగస్వాములే పనిచేస్తున్నటువంటి రెస్పెక్టెడ్ క్లాప్స్ మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ ఛానల్ మీరందరూ మమ్మల్ని ఎంత బాగా అభిమానిస్తారో ఆదరిస్తారో ఈ క్లాప్స్ మీడియా ఛానల్ను కూడా మీరు ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. భవదేయుడు సదా మీ ఆశీస్సు కోరుకుని అప్పారావు జబర్దస్త్.
ఎప్పటికైనా స్వచ్ఛభామ విద్యడే కనుక రుక్మిణి విజయుడు కాదమ్మా. నా మాట విని భోజనానికి రమ్మా. నళిని, నీ మాట నేను ఎట్లు విశ్వసించుని? దీనిని బట్టి చూడ, ఆ రుక్మిణి మార్గమే పతి ప్రణయమును నిలుపుకొను ఉత్తమ మార్గమేమో ఏమని సంశయమదోచినదే నళిని. మృక్యుడు వారి విడిచి నళిని, మృక్యుడు వారి విడిచి మృత్యుడు వారియే ప్రాణవల్లభుడు. మక్కువ తోడ చూతురని నాటను నెమ్మది విశ్వసించి ఒక్కరినే జరింపా విధమయ్యను నాదు జతనములెల్లా. ఇంకెక్కడి ప్రాణనాథుడు, ఇంకెక్కడి సౌఖ్యము నాకు నొచ్చిని. అది కాదే నళిని, సరిగ్గా ఆ సమయంలో ఆ నారద మహర్షి అక్కడికేలా రావలేను. ఆ నారద మహర్షి నా ఈ పరాభవాన్ని ఈ ముల్లోకములు యందు వ్యాప్తి చేయకుండునా ఆ పరాభవాన్ని నేనెట్లు మనగలదునే? ఎవరిది ఆ గానము? ఇంకెవరమ్మా? ఆ తగులు మరి తాపసి ఇటే వచ్చుతున్నాడు. లోపలికి రానిద్దామా? రానిమ్ము. దేవర్షుల వారించుట శ్రేయస్కరము కాదు. అక్కడి విషయములు కూడా కనుగొందము. రానిమ్ము.
నీకో ప్రణామములు. భర్త ప్రణయ సిద్ధిరస్తు. మునింద్రుల వారు ఏదో దారి తప్పిటు వచ్చినట్లున్నారు. ఏమి తల్లి, దారి చూచుకుని వచ్చితిని. భక్తాగ్రగణ్యయగు రుక్మిణీదేవి గృహంపు మీ బోంట్లకు ఉచితావాసము గాని మా బోంట్ల ఇండ్లకు వచ్చినా మీకు పాపము సంభవింపకుండునాయని. ఇంత క్రిందట నా తీర్పానికి ఆగ్రహము కల్పించినది బేల. నేను ఎందులకై అట్లు పలికితునో నీవు తెలుసుకొనలేవా? నేను నీ శ్రేష్కామినిగానా? పారిజాతుల తాంత వృత్తాంతమైనను ఇంచుక స్మరింపవా? దానికి దీనికి నీ సామ్యమెద్ది మునీంద్ర. స్వల్ప పరాభవ్యాజమున మహాప్రమదంబు కూర్చుట అది ఎట్లు? నీకు అపకారమునచ్చితిని అని నీవు తలంచదవేని వలసిన ఉపకారమునచ్చితును అడిగి చూడు అడుగు. మునీంద్ర, మీరు నిక్కువముగా అట్లు ఒనర్చెదరా? మీరు నిక్కువముగా అట్లు ఒనర్చెదరు అన్న నా దుఃఖమంతయు మాయమగును. నీ బోండ్లకు నేనేం ఉపకారమునప్పగలను? నీ బోండ్లకు దుఃఖము కూడా నుండి పోవునా? సౌందర్య సౌశీల సౌభాగ్యవతులతో జపతపానుష్ఠాన సంధానములకైనా చిక్కని శ్రీకృష్ణుని చట్టం బట్టి వలంగుటగాని చేడించుడెంగనట్టి వలంగుటగాని చేడించుడెంగనట్టి శ్రీమంతుల నీకు సేవకుడయ్యే ధన్యురా నెలలల్లరా ధన్యమయ్యో ఎప్పుడు ఆనందమారా జాలి వేలా
సాయం ఆకాంక్షించదవు తల్లి. మునీంద్ర, మీరు చెప్పినవి ఎన్ని ఉన్నను ఏమి ప్రయోజనము? కుసుమ కోమలుల జీవన వృంతములకు ప్రణయమే కదా వృంతము. ఈ నారీమణులు, ఈ మహాధనములు, ఈ హేళా విశేషంబులు, ఈ నానాలంకృతలి నవాంబరములు, ఈ నవ్యాగ్రహర్యంబు, మౌనిగ్రామణి, ప్రాణవల్లభుని ప్రేమ పొందులేకున్నచో ఆనందాంబుధి మూలలార్పగలగా అజాత పత్రాక్షుని. అమ్మా, నీకు శ్రీకృష్ణుడు నిరంతర విధేయుడై ఉండని ఈ విషయమందు చింతయ్యల తల్లి, చింతయ్యల. మునీంద్ర, అందు ఎంత యాథార్థ్యమున్నదో 4 ఘడియల క్రితం మీరే గాంచితులు కదా. బహువల్లభుండకు శ్రీకృష్ణుని చట్టం పట్టినది మొదలు అతని ప్రణయమునకు ఆదరణమునకు ఏకాస్పదనగా ప్రయత్నించి భగ్న మనోరథనైతిని మునీంద్ర. ధనధాన్యాధికముల ధగుదన గురించి మదల గుడిన ఓర్వగవచ్చు. ధనధాన్యాధికముల ధగుదన గురించి మదల గుడిన ఓర్వగవచ్చు. మనసిచ్చి మనసిచ్చి మరల బలికొన మనలవినే మానవతికి కృష్ణచంద్రమ, ఇందువలనని నాకును గోవిందునకును కలహములు ఎక్కడొచ్చున్నవి. కావున మీరు ఏదైనా ఒక వ్రతమునో, అది కాకుండా ఏదైనా ఒక మంత్రమునో, అదేను కాకుండా ఏదైనా ఒక తంత్రమునో ఉపదేశించే పుణ్యము పట్టుకున్నాడు. మీకు ఆజన్మాంతము కృతజ్ఞురాలనే ఉండదును మునీంద్ర. మునీంద్ర, మునీంద్ర, మీకు ఇది సాధ్యం కాదా? సాధ్యము కాకేమి తల్లి, సాధ్యము సాధ్యమవునా? అయ్యయ్యో, మీరు ఏ తెచ్చి ఎంత సమయమైనది? ఏమే ఆసనం వేయవే ఆశీల్లు కండు గట్టిగా విసరవే నని. అసలు గాలియే లేదు. ఇప్పటిదాకా చేసింది కదా స్వామి సేవ, అప్పుడు బాగానే పడిందిగా. గట్టిగా విసరవే. తల్లి, పూర్వము శచి గౌరి అరుంధతి మున్నగు నారీమణసు వ్రతరాజముండు కలదు. దాన్ని పుణ్యకామృతమనయు ఇష్టపతి సిద్ధవృతమనయు వ్యవహరింతురు. దాన్ని ఆచరించిన సతీమతల్లులు ధనోపేతులై పుత్రవతులై సతులతో నరుగొరలు ఇంగక అని తన సులభైక సుఖాస్పదుల కుదురు తల్లి, సుఖాస్పదుల కుదురు. ఇట్టి దయ నాకు అవశ్యం ఆచరణీయంబు. సెలవివ్వండి. గట్టిగా విసరనంట విసరవే. సావధాన చిత్తమై ఆకరింపము తల్లి. అటులనే మునీంద్ర, ఒక శుభదినమున ప్రహతకాలమున సభద్రుకంబుగా పుణ్యనదీయము స్నానమాడి సర్వాలంకృతమై వ్రతమునరించి పేరంట్రాండ్రు పూజించి వ్రతోద్వాసన క్రియా వేళకు శాంత చిత్తు విశిష్టము సజ్జనీన చరిత్రో వేదాంత శాస్త్ర విధానదు వేదాంత శాస్త్ర విశారదు శుచియైన తాపస పుంగవుని పిలిపించి కాంతలో
కాంచనాదులనిచ్చి కాంచనాదులేగా ఇచ్చిదము మునీంద్ర. వారికి 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 రాజనాదులనిచ్చి ఇచ్చదము. నీ పతిని దానమ సంగు ఏమేమి ఏమేమి భద్రదానమా? వ్రతములో వచ్చు కాలమున వారిలో హాస్యను శక్తి ఎత్తి క్షితిసురకోటికి మణి విశేష ధనాంబర ధాన్య వాహన ప్రగతుల దానమిచ్చిన శుభంబని ఇత్తురుగాని ఎవ్వరేని హవ్వ అదులను ఇచ్చురయ్యా మునినాథ ప్రతాచరణాభిలాషులై. మాత్రమే సుమి. నామ మాత్రమేనా అనినా? భర్తను దానమిచ్చిన ప్రతిగ్రహీతకు భర్త ఎత్తు బరువుకు ధనము గాని ధనేతరము గాని తూచి ఇచ్చి మరణి పది నీవు గ్రహింపవచ్చును తల్లి. ఓహో, ఇంత మాత్రమేనా? ఇంకా ఏమో అని భయపడి తిని. ధనమునకు మనకేమో కొరత మునీంద్ర. శ్రీకృష్ణుడు ఎందరెందరో పరరాజులను కొట్టి తెచ్చి ఇచ్చిన ధనములు నా దండలేవా? దినములకు 2 బారువుల బంగారు ముసంగుచిన నా తండ్రి ఇచ్చిన సెమంతకముడి నా దండలేదా? నా వద్ద ఉన్న ధనముతో ఒక్క కృష్ణునేమి కోటి కృష్ణుని ప్రతిరూపమును వచ్చినను కొనవచ్చును. ఏమంటివి తల్లి ఒక్కసారి తెలుపు తల్లి. నీ వద్ద ఉన్న ధనముతో కోటి కృష్ణుని ప్రతిరూపములు వచ్చినను కొనవచ్చును మునీంద్ర. కోటి 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 ఆ ఉండవచ్చును గాని వారిచే శ్రీకృష్ణ తులదూచవచ్చునో లేదో సుంత యోచించి పిదప పశ్చాత్తాపమున ప్రయోజనము లేదు. మీ మనసు నాకు అవగతమైనది లే. నేను ఈ వ్రతమును దిగ్విజయముగా ఉనర్చిన ఆ రుక్మిణి ఆదర గతి దుర్గతి యగునని నన్ను భయపెట్ట చూచదరు. మునీంద్ర, మీరు ఈ వ్రతం విధానం నాకు తెలియజేయవలేను. మరి శుభదినము కావలేను. శుభదినం బాగా శీఘ్రముగా ఉండవలేను. అంత దూరం వలదు, రేపైనా పర్వాలేదు. ఏకాదశి వరలక్ష్మి వ్రతం మంచి రోజు రేపు పెట్టేయండి. ముహూర్తములు కూడా మీరే పెడతారన్నమాట. అవసరమైనప్పుడు మనమే పెట్టుకోవాలి మునీంద్ర ముహూర్తములు. వీటిని పెట్టడం ముహూర్తాలు అంటారు తల్లి. బేసు కొడతా ఉంటాయి, మరి పర్వాలేదా? వద్దు. మీరు బాగా త్రికాల వేత్తలు. మీరు విధించిన ముహూర్తమే మాకు శుభం. ఏమై తల్లి మీరు పెట్టిన ముహూర్తమే మాకు శుభము అంటుంది. రేపే శుక్రవారం మహాతల్లి దివ్యమైన ముహూర్తం ఉన్నదే ఫలించినది. అప్పుడే తథాస్తు దేవతలు తథాస్తు అని ఉంటారు మునీంద్ర. రేపే మంచి రోజు. మరి మీరు రేపు ఉదయమే వచ్చి వ్రతమును దిగ్విజయంగా ఉనర్చదరా? అమ్మా, ఇంతకీ నీ పతిని ఎవరికి దానమీయ తలచితివి? అతను 7 లక్షణమయ్య కడవాలి ఉండవలను. మీది మిక్లి దేవరషి గాని బ్రహ్మర్షి అయిన మరి మంచిది. నారాయణ నారాయణ.
మునీంద్ర, దాన పరిగ్రహీత ఇక్కడే ఉన్నాడు స్వామి. అయ్యో, మిమ్మల్ని మీరే వెతుక్కుంటే దొరుకుతారా మరి? మీకే ఈ దాన పరిగ్రహంలో నేను ధన్యరైతే మునీంద్ర. నిస్సందేహముగా ఇంతకీ నీ పతి ఈ వ్రతముకు అంగీకరించునో లేదో నాకేమిటి లేదు. నీవే మునీంద్ర, ప్రయత్నం. నా నాథుని ఇందులకు ఒప్పించు భారము నాది. మీరు రేపు ప్రాతకాలమునే వచ్చి ఈ వ్రతమును దిగ్విజయముగా వనరించవలేను, సరియేనా? శ్రీకృష్ణుడితో పారిజాతములు కూడా ముందు నాకు ఇవ్వలేను తల్లి. ఉమ్. శ్రీకృష్ణుడు ముందు తొలదూచి తర్వాత పారిజాత వృక్షములు ఇచ్చి తర్వాత నీ ఇష్ట ప్రకారం అనప్పవచ్చును. మునీంద్ర, మీరు ఉపదేశించిన వ్రత విధానం వలన నా నాథుని ప్రణయధనమల్లా నా వశీకృతము కానున్నది. ఆ పారిజాతము నాకేలా, మీకే వసంగతనం. సరే సరే, వ్రత విధానము ఉమ్. మీ పురోహితుడు అడిగిన వాడు సామాన్యుడు కాడు, వాడు చక్కగా చేస్తాడు. నేను వ్రతము తిలకింపవచ్చు సరే. సరే, ఇంకా నీ ప్రతి అంగీకారమైన ప్రయత్నింపవలను. అతను వచ్చి వేళ అయినది. వేళ అయినదా? ఆహా. నేను హరినామస్మరణ చేసుకుంటూ నారాయణ నారాయణ మరి రావాలి కదా తల్లి. అవును మునీంద్ర. ప్రాతకాలమే రావాలి కదా. అవునవును. కాబట్టి త్వరగా సెలవు తీసుకుంటే త్వరగా వచ్చెదరు. కృష్ణ ఆకులై నిన్ను దూరరాడినను ఆకులై ఆకులై నిన్ను దూరరాడినను ఆకులై నిన్ను దూరరాడినను ఆకులై శరణంజు మన వారి దశామన గాత్ర వైదికల నది వారి దశామన గాత్ర సన సభద్ర Ragazza
నళిని, శ్రీకృష్ణుడు కాని అతని చెలికాడ వయస్సుడు కాని ఇటు వచ్చినా లోనికి రానియక కొంత తడవ బెట్టు చేయి, సరేనా? అలాగే నళిని, కొంత తడవ మాత్రమే సుమా. నీ మనసు నాకు తెలియదు. నారద మహర్షి ఉపదేశించిన వ్రత విధానముల వలన నేటి నుండి శ్రీకృష్ణుని ప్రణయధనమల్లా నా వశీకృతము కానున్నది. నేటితో శ్రీకృష్ణుడు సత్యభామ విధేయుడు. నేటితో శ్రీకృష్ణుడు సత్యభామ విధేయుడు. నేటితో శ్రీకృష్ణుడు ఈ సత్యభామ విధేయుడు. నేటి నుండి నా నాథుడు నా మాట
కళాభిమానులు షేక్ కరీముల్లా గారు, వీరు నాకు పెద్ద యూట్యూబ్ ఫాలోవర్. యూట్యూబ్లోనే ఫస్ట్ నన్ను చూశారు, అక్కడే ఫ్యాన్ అయ్యారు. ఆ తర్వాతే ఈరోజు ఇక్కడ ఈ నాటకం ప్రత్యక్షంగా చూడాలని కావలి వారిది, నెల్లూరు దగ్గర కావలి, అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారు. అంటే రాజుపాళ్యానికి నాటకాలకి ఎంత మంచి అవినాభావ సంబంధం ఉందో, ఉభయ రాష్ట్రాల్లో ఎంత మంచి పేరుందో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలి. నెల్లూరు నుంచి ఇంత దూరం వచ్చారు, ఇంత మంచి కాస్టింగ్ నాటకాన్ని ఇక్కడ పెట్టారు చూడాలని. వారు నాకు పెద్ద కళాభిమాని, చాలా మంచి విశ్లేషకులు. ఆయన ప్రతిదీ కూడా యూట్యూబ్లో వీడియోని చూసి చిన్న మైనర్ దీన్ని కూడా పట్టుకుని వాటికి కూడా కామెంట్స్ పెడతారు. అంత మంచి కళాభిమాని షేక్ కరీముల్లా గారు. అటువంటి అభిమానులను పొందినందుకు ఆ భగవంతుడు, నిజంగా భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అంత మంచి అభిమానులు నాకు ఇచ్చారు కనుకనే ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్లో కూడా నేను ఇంకా నిలదొక్కుని ఉన్నాను. అంటే ఇలాంటి అభిమానులు, పొత్తూరు వెంకట సుబ్బారావు గారు ఇలాంటి కాంట్రాక్ట్ అనకూడదు, వారిని కళా పోషకులు అనాలి. కళా పోషకులు ఉన్నారు కాబట్టే మాలాంటి జినైన కష్టపడ్డ ఆర్టిస్టులకి ఫలితం ఉంటుంది అనడానికి ఇటువంటి అభిమానులు, అటువంటి మహారాజా పోషకులే కారణం. వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ దేవదేవుడు ఎల్లవెళ్ళల వెన్నెంటి ఉండే అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యాలు ఇచ్చి సదా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. చెప్పలేదు. షేక్ కరీముల్లా గారు 500 రూపాయలు కానుక ఇచ్చారు, అది చెప్పను మర్చిపోయాను. ఆ వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మా తాతగారు పుల్లారెడ్డి గారు మైదుకూరు వాస్తవ్యులు, మైదుకూరు నుంచి ప్రతి సంవత్సరం వస్తారు ఆయన ఈ నాటకాలు చూడడానికి. 5 రోజులు ఇక్కడే ఉంటారు. వారికి ఉండడానికి తిండి అన్ని మొత్తం మన సుబ్బారావు గారే ప్రొవైడ్ చేస్తారు. అంత మంచి కళా ఆదరణ ఉంది ఈ గ్రామంలో. అందుకే ఇంత మన ఊరికి పోయినట్టే వస్తారు. ఈ ఊరికి రావాలి నాటకం చూడడానికంటే ఏమాత్రం హెజిటేట్ చేయరు. వచ్చి శుభ్రంగా ఉండి మా కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా ఆహారం తిని కళ్ళ నిండా నాటకాన్ని చూసి మహదానందంతో ఇంటికి వెళ్తారు. అటువంటి అభిప్రాయంతోనే వచ్చారు మా పుల్లారెడ్డి తాతగారు మైదుకూరు నుంచి. వారు కూడా నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో చదివిద్దామని అటు ఇటు తిరుగుతున్నారు, ఎప్పుడు దొరకలేదు. నేను ఆయనకు ఒంటరిగా ఇప్పుడు దొరికాను. వారికి ఇటువంటి కళాభిమానాన్ని మనం ఎన్ని వందలిచ్చి కోట్లిచ్చి కాదండి అసలు కొనలేము ఈ అభిమానాన్ని. వారు ఇచ్చిన 500 కాదు, దీని వెనక ఉన్న శ్రమ. ఎక్కడ మైదుకూరు, ఎక్కడ రాజుపాళెం, ఎక్కడ కావలి, ఎక్కడ రాజుపాళెం, ఇంత దూరం వచ్చి చూసి చదివించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. దాని వర్డ్స్లో చెప్పలేం కూడా. వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ దేవదేవుడు వారిని, వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే సార్, తప్పకుండా. అలాగే మా పుల్లారెడ్డి బాబాయ్ గారు రుక్మిణి పాత్రధారిని తిరుమలమ్మకు కూడా ఒక 200 రూపాయలు చదివించున్నారు. ఆమె తరపున కూడా వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కళాభిమానులు చెవుల వీరాంజనేయులు గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.